స్క్వేర్ రూట్ ఆఫ్ 4 క్యూబ్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225, స్క్వేర్ రూట్ ఆఫ్ రైట్ 64 ప్లస్ 225 పవర్ 3, 225 ప్లస్ 64 289, అంటే ఇది రూట్ ఆఫ్ 289 పవర్ 3, అంటే ఇది 17, 17 స్క్వేర్ ఈస్ 289, 17 క్యూబ్, 17 క్యూబ్ ఎక్కడ చూడండి సార్, 17 17 17 17 17 17. ನಾವು ఇక్కడ చూస్తే గనక ఒకసారి లాజికల్గా చూడండి సార్, మనము 17 డిజిటల్ సమ్ చేద్దాం. 17 డిజిటల్ సమ్ 1 + 7 8, 8 ఇంటూ 8 ఇంటూ 8, 8 8ల 64, డిజిటల్ సమ్ 1, 1 8ల 8, ఆన్సర్ డిజిటల్ సమ్ 8 ఉండాలి. 8 ఎక్కడ ఉందో చూసుకుందాం. 4 + 1 5, 5 + 3 8, ఇది 7 8 11, ఇది 12 కాదు, ఇది 8 అవుతుంది. దాని తర్వాత 9, 3 + 4 7, 7 + 3 కాదు, అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అన్నా కావచ్చు, ఆప్షన్ 3 అయినా కావచ్చు. నౌ ఇక్కడ మనము చిట్ట చివరి 2 అంకెల కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. లాస్ట్ 2 డిజిట్స్, చిట్ట చివరి 2 అంకెలు ఏమవుతుంది చూద్దాం. 17 ఇంటూ 17 ఇంటూ 17, 17 17ల 289, 89 ఇంటూ 17, 89ని 100 తోటి భాగాహారిస్తే -11 ఇంటూ 17, అంటే ఇది -87. మనం 100 తోటి భాగాహారించినప్పుడు నెగటివ్ వాల్యూ కనుక వస్తే 100ని కూడండి, 100 - 87 ఎంత 13, అంటే మూడో ఆప్షన్లో 93 వస్తుంది కదా, అది తీసేద్దాం. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 4913, 4913. ఐదర్ మనం 17 క్యూబ్ అయినా కనుక్కోవచ్చు, లేకపోతే 17 క్యూబ్కి డిజిటల్ సమ్ కనుక్కున్నాము. 17 × 17 × 17 ఆన్సర్ డిజిటల్ సమ్ 8 వచ్చింది. 8 ఉన్న ఆప్షన్లు 1 అండ్ 3. దాని తర్వాత చివరి 2 అంకెల కాన్సెప్ట్ యూజ్ చేసాం. 17 17 17, 17 స్క్వేర్ ఈజ్ 289, 89 ఇంటూ 17, 89ని 100 తోటి భాగాహరిస్తే -11, -11 ఇంటూ 17 -87, నెగటివ్ శేషము -87 వచ్చింది. చిట్ట చివరి 2 అంకెల్లో నెగటివ్ శేషం -87 వస్తే పాజిటివ్ శేషం 100ని కూడాలి. 100 - 87 ఎంత 13. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. నా ఇక్కడ చూడండి సార్, ఫలితాన్ని ఖచ్చితమైన ఘనముగా మార్చడానికి 1944ని ఏ నంబర్ తోటి లబ్ధము చెయ్యాలి. నా ఇక్కడ ఫస్ట్ థింగ్ పర్ఫెక్ట్, ఖచ్చితమైన ఘనము అంటే పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్, పర్ఫెక్ట్ క్యూబ్ కాన్సెప్ట్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను సార్. నా ఇక్కడ చూడండి, సపోజ్గా పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఆ నంబర్ని నేను పవర్ రూపంలో రాస్తే పవర్ ఎప్పుడూ కూడా మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి. పవర్ ఎప్పుడూ కూడా 3 యొక్క గుణిజము అయి ఉండాలి. ఏదైనా నంబర్ని నేను పవర్ రూపంలో రాస్తే పవర్ కనుక 3 యొక్క గుణిజమై ఉంటే దాన్ని నేను ఖచ్చితమైన రైట్ ఘనము అని అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 216, దీన్ని నేను రైట్ 6 × 36గా రాశాను. 36ని 6 స్క్వేర్గా రాశాను, అంటే 6 పవర్ 3 అయింది. 3 పవర్ అనేది 3 యొక్క గుణిజము, అంటే 216 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. 216 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. ఇది ఫస్ట్ ప్రాపర్టీ, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సపోజ్గా ఒక నంబర్ డిజిటల్ సమ్ తీసుకుందాం. ఏదైనా నంబర్కి డిజిటల్ సమ్ అంటే ఆ నంబర్లో ఉన్న అంకెలను కూడాలి. ఎప్పటి వరకు కూడాలి? సింగిల్ అంకె వచ్చేంత వరకు కూడాలి. సింగిల్ అంకె రావడం అంటే 0 నుంచి 9 వరకు. 0 అయితే రాదు. అంకెలను కూడితే 0 రావడం అనేది ఇల్లాజికల్. 1 2 3
4 5 6 7 8 9. ఏ నంబర్ని కూడినా మనకు సింగిల్ అంకె రావాలంటే 1 నుంచి 9 వరకు ఏదైనా రావాలి. దీన్ని క్యూబ్ చేసామనుకోండి, 1 క్యూబ్ ఈజ్ 1, 2 క్యూబ్ ఈజ్ 8, 3 క్యూబ్ 27, 27 డిజిటల్ సమ్ ఎంత 2 + 7 9. 4 క్యూబ్, 4 క్యూబ్ అంటే 64, 64 డిజిటల్ సమ్ 6 + 4 10 1. 5 క్యూబ్ అంటే 125, 125 దాని డిజిటల్ సమ్ ఎంత 8. 6 క్యూబ్ 216, 216 డిజిటల్ సమ్ ఎంత 9. 7 క్యూబ్ 343, 3 + 4 7, 7 + 3 10 అంటే 1. 8 క్యూబ్ 512, 5 + 1 + 2 8. 9 క్యూబ్ 729, 7 + 2 9, 9 + 9 9. ఆన్సర్లో ఇవన్నీ కూడా ఖచ్చితమైన గణాల యొక్క డిజిటల్ సమ్లు, ఎందుకంటే పవర్ 3 ఉంది కాబట్టి. ఆన్సర్ నాకు డిజిటల్ సమ్ ఏమొచ్చింది 1 8 6 9 వచ్చింది. అంటే సెకండ్ పాయింట్, ఖచ్చితమైన గణానికి డిజిటల్ సమ్ ఎంత ఉంటుంది? 1 కానీ 8 కానీ 9. ఖచ్చితమైన గణానికి డిజిటల్ సమ్ ఎంత ఉంటుంది? 1 8 6 9. ఖచ్చితమైన గణానికి ఎప్పుడు కూడా డిజిటల్ సమ్ 1 8 6 9 ఉంటుంది. అది లేకపోతే రైట్, అది డిజిటల్ సమ్, అది ఖచ్చితమైన గణము కాదు. ఇది యూస్ చేసి ఒక నంబర్ చూడంగానే సపోజ్గా 123 ఉంది. ఇది ఖచ్చితమైన గణమా కాదా? 3 + 2 5, 5 + 1 6. ఖచ్చితమైన గణం అవుతే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 8 6 9 ఉండాలి. నాకు ఎంత వచ్చింది? 6. అంటే ఇది ఖచ్చితమైన గణము కాదు, ఇది ఖచ్చితమైన గణము కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఖచ్చితమైన గణానికి పవర్ వేసుకున్నప్పుడు పవర్ 3 యొక్క గుణిజమై ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఖచ్చితమైన గణానికి డిజిటల్ సమ్ ఎప్పుడూ కూడా 1 8 6 9 అయి ఉండాలి. ఈ రెండు తెలుసుంటే ఈ ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. 1944 దీన్ని పవర్ రూపంలో రాద్దాం. 4 4 16, 34, 4 8 32, 4 6 24. అంటే ఇక్కడ చూస్తే గనక 4 4s are 16, 34, 4 8s are 34. సో 4 అంటే 2 స్క్వేర్. దీన్ని 2 × 243గా రాసుకున్నాం. అంటే ఇది 2 పవర్ 3, 243 ఏమో 3 పవర్ 5. పవర్ ఏమో 3 యొక్క గుణిజమై ఉండాలి. ఇది 3 యొక్క గుణిజము, ఇది 3 పవర్ 5 ఉంది. దీన్ని 3 పవర్ 1 తోటి లబ్ధం చేస్తే 5 + 1 6 3 యొక్క గుణిజం అవుతుంది. అంటే ఈ నంబర్ని దేనితోటి లబ్ధం చేయాలి? 3 తోటి లబ్ధం చేస్తే నాకు ఖచ్చితమైన గణం వస్తుంది. 3 తోటి లబ్ధం చేస్తే నాకు ఖచ్చితమైన గణం వస్తుంది. ఐడియా క్లియర్? రైట్. పవర్ ఏమో 3 యొక్క గుణిజమై ఉండాలి. ఇది 3 యొక్క గుణిజము 3 పవర్ 5. దాన్ని 3 పవర్ 1 తోటి లబ్ధం చేస్తే 5 + 1 6, 3 పవర్ 6. 6 ఏమో మల్టిపుల్ ఆఫ్ 3.